డేట్ వేస్తారు మొత్తానికి సెప్టెంబర్ 12 మరోసారి తేజు సజ్జా సూపర్ హీరో కథలే చేస్తారు, అరేంజ్ ఉంటేనే చేస్తారు. నాలో స్వతహాగా who loves fantasy, who loves that 9 పుస్తకాలు 100 ప్రశ్నలు అని. అవును సార్. ఇది చాలా స్పాన్ ఉన్న కథ. ఓవరాల్గా మీరు టీజర్లో చూస్తే దానికి ఉన్న పూత, దాని మీద ఉన్న లేయర్స్ చాలా ఉంటాయి. మరి మీ ప్రత్యర్థి మనోజ్, ఆయన కష్టపడ్డారు, ఆయన ట్రైనింగ్ తీసుకున్నది ఏమన్నా? ఆయన ముందు నుంచి ఆయనకి యాక్షన్ బ్యాక్ డ్రాప్ కొంత ఉంది, ఆయన ఫైటర్గా కార్డు కూడా ఉన్నాయి. పోస్టర్ మీద ఎవరో ఫోటోలు ఏమీ లేకుండా సింగిల్గా ఈ వెయిట్ అని ఎలా అనిపిస్తుంది? ఏ సినిమా అయినా ఆ లీడ్ యాక్టర్ మొయ్యాల్సిందే కదా సార్. అది సీరియస్గా తీసుకుని ఏదో అది చేసేద్దాం ఇది చేసేద్దాం అంతకు వెళ్ళిపోవాలి, ఇంతకు ఇలాంటి ఆశలు నాకు ఏం. టీజర్లో లాస్ట్ షాట్ ఒకటి చూస్తే అవును, ఏదో దాచిపెట్టారు లోపల అనేది తెలుస్తుంది. అది చెప్పాను కదా సార్. అసలు ఓవరాల్గా సినిమాకి మన ఇతిహాసానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఎవరు, కృష్ణుడా రాముడా? అది సినిమాకి వచ్చాక మీరు ఎలాగో చూస్తారు కదా. బట్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది సినిమా, డ్రైవ్ అయ్యేది దాని మీద ఉంటుంది అనమాట. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం తేజ సజ్జా గారితో ఉన్నాం. హాయ్ సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండ్ సూపర్. యా, డేట్ వేస్తారు మొత్తానికి సెప్టెంబర్ 12. మరోసారి వేసాం. అది మరోసారి వేసిన ఫైనల్ గా కొట్టేస్తున్నారు గట్టిగా అయితే. ఐ హోప్ సార్, ఐ హోప్. యా, ఏంటి అందరూ ఇప్పుడు మీకు హనుమాన్ తర్వాత ఒప్పుకున్న, హనుమాన్కి ముందు ఒప్పుకున్న తేజు సజ్జా సూపర్ హీరో కథలే చేస్తారు, సూపర్ హీరో అరేంజ్ ఉంటేనే చేస్తారు. చిచి అదేం లేదండి. అంటే హనుమాన్ ముందే కదా? హనుమాన్ ముందే అండి, ముందే. నాలో స్వతహాగా ఆ చైల్డ్ ఇంకా ఎలైవ్ who loves fantasy, who loves that fast action kind of films. So and ఇంకోటి ఏంటంటే it's a genre which is not too exposed కాని జానర్ కాబట్టి కొత్తగా చేయడం ఎప్పుడు బాగుంటుంది కాబట్టి ఆ ప్రయత్నం అంతే. ఏంటి మిరాయ్ అనేది తెలుగు పదమేనా? జపనీస్? అవునండి మిరాయ్ అంటే అవును జపనీస్. దాని మీనింగ్ ఏంటంటే హోప్ ఫర్ ఫ్యూచర్ అని. ఓకే హోప్ ఫర్ ఫ్యూచర్. ఓకే, సినిమాలో వేరే అర్థాలు కూడా ఉన్నాయి. బట్ యా, ట్రైలర్ లో చెప్పేశారు, మనం వచ్చిన టీజర్ లో చెప్పేశారు, ఇది ఒక ఆయుధం కోసం 9 పుస్తకాలు 100 ప్రశ్నలు అని చెప్పేసి. అవును సార్. ఏంటి మీ రోల్ ఏంటి? మిరాయ్ దగ్గరికి మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? కథ ఎట్టి తిరుగుతుంది సార్? చాలా కోర్ లెవెల్లో కథ ఏంటంటే, ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, ఆ తల్లి బ్యాక్ స్టోరీని ఎలా తెలుసుకున్నాడు, దానికోసం ఎంత దూరం వెళ్ళాడు అనేది కథ సార్. ఓకే, కానీ ఓవరాల్ గా మీరు టీజర్ లో చూస్తే దానికి ఉన్న పూత, దాని మీద ఉన్న లేయర్స్ చాలా ఉంటాయి. ఇట్స్ అబౌట్ అశోకాస్ అన్నోన్ 9 అనే ఒక మిత్ ఉంది, అందరికీ తెలిసిందే. చాలా ప్రపంచంలో ఉన్న గొప్ప నాలెడ్జ్ మొత్తాన్ని అశోకుడు వరల్డ్ ని కాంకర్ చేయడానికి సంపాదించాక ఆయన కళింగ యుద్ధం తర్వాత ఇంత డిస్ట్రక్షన్ క్రియేట్ అవుతాను దీనివల్ల అని చెప్పి ఆ జ్ఞానం మొత్తాన్ని ఒక 9 పుస్తకాల్లోకి డైవర్ట్ చేసి ఆ 9 పుస్తకాలని 9 మంది యోధులకి ప్రపంచవ్యాప్తంగా ఇచ్చి తరతరాలుగా వాళ్ళని కాపాడుతూ ఉండమని ఇవ్వటం జరిగింది. ఇది ఒక మిత్. ఇది జరిగిందో లేదో ఎవరికి తెలియదు. ఈ 9 పుస్తకాలు ఒక చోటకు వస్తే మళ్ళీ అలాంటి ఒక మాస్ డిస్ట్రక్షన్ జరుగుద్ది అనే ఒక ఐడియా నుంచి ఇవాళ ఉన్న ప్రజెంట్ డే అండ్ ఏజ్లో అలాంటి పుస్తకాలని 1 by 1 ఒక హ్యూజ్ పవర్ తీసుకుంటా వెళ్తూ ఉంటే ఈ యోధాస్ వరల్డ్కి సంబంధం ఉన్న ఒక కుర్రాడు, వాడికి కూడా తెలియదు వాడికి సంబంధం ఉందని, వాడు ఎలా జర్నీ స్టార్ట్ చేశాడు, వాడి కథ ఎలా తెలుసుకున్నాడు, వాడి మోటివ్స్ ఎలా తెలుసుకున్నాడు, దానికోసం ఎంత దూరం వెళ్ళి ఎలా ఆపాడు, ఇంతే కదా సార్. దీన్ని ఒక ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, టీజర్లో ట్రైలర్లో ఎమోషన్ కనిపించుండదు కానీ బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ క్వశ్చన్ టు ద ఫిల్మ్. ఎందుకంటే ప్రొడామినెంట్లీ తల్లి ఆశయం కోసం చేస్తున్నాడు అన్నా కదా. ఎమోషన్ అండ్ ఈ కథ మొత్తాన్ని నడపడానికి మీ అన్నట్టు ఇతిహాసాల్లో ఉన్న ఒక విషయాన్ని కూడా ఈ సినిమాలో కలిపి చేయటం జరిగింది. మీరు ఇంతే కదా అన్నారు కానీ సింపుల్గా చెప్పేసి ఇది చాలా స్పాన్ ఉన్న కథ. డెఫినెట్గా సార్. అంటే కోర్ లెవెల్లో 1 లైన్లో నీకు అదేంటి చెప్పు అంటే, కోర్ లెవెల్లో 1 లైన్లో నాకు కథ అది. తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, వాడు
జరిగిన విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు, ఆడి జర్నీ ఏంటి అది. ఓకే. Yeah. ఇప్పుడే ఉంటుందా లేకపోతే టైం ట్రావెల్ ఉంటుందా? చా మొత్తం 2025లోనే ఉంటుంది సార్. హోప్ ఫర్ ఫ్యూచర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అలాంటి జ్ఞానం అంతా ఒక చోటకి చేరితే ఒక మాస్ డిస్ట్రక్షన్ జరుగుతుంది కదా, అలాంటి డిస్ట్రక్షన్ అవ్వకుండా ఫ్యూచర్ని కాపాడటం కోసం ఒక కుర్రాడు చేసిన ఒక అడ్వెంచర్. అది అడ్వెంచర్ సూపర్. మీరు బ్యాక్ ఎండ్ కూడా వీడియోలు చూసాం మీవి, బాగానే కష్టపడుతుంటారు గట్టిగా. ఏమన్నా మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా? తీసుకున్నాను సార్, తీసుకున్నాను. దీనికోసం? అవును, మిరాయి కోసం తీసుకున్నా. బ్యాంకాక్ లో ట్రైన్ అవటం జరిగింది. బట్ అవన్నీ పార్ట్ అండ్ పార్సల్ అండి. ప్రతి సినిమాకి ఒక రకమైన ట్రైనింగ్, ప్రతి సినిమాకి ఒక రకమైన ఇది ఉంటుంది. అదేదో కష్టపడినట్టు కాదు. మా జాబ్ లో ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ గారు ఓజీ కోసం కష్టపడుతున్నారు, వీడియోలు బయటకు వచ్చినాయి. ఒక పక్క మీ వచ్చినాయి. సో చాలా ట్రైనింగ్ చేసుకుని కొత్తగా కనిపించాలి యాక్షన్ అని చేసిన ప్రయత్నం సార్ అది. మన యూజువల్గా మనకు అలవాటు పడిపోయి ఉండే, నేను ఇంతకు ముందు సినిమాలో అయినా హనుమాన్లో అయినా కమర్షియల్ స్టైల్ ఆఫ్ యాక్షన్, స్లో మోషన్ వాక్లు, బిల్డప్లు అలాంటివి ఏమి ఈ సినిమాలో ఉండవు. చాలా ఫాస్ట్ యాక్షన్, టెక్నికల్గా చూడడానికి స్టన్నింగ్గా నిజంగా జరుగుతుంది అన్న స్టైల్లో ఉండేలాగా ప్రయత్నించాం. మరి మీ ప్రత్యర్థి మనోజ్, ఆయన కష్టపడ్డారా? ఆయన ట్రైనింగ్ తీసుకున్నారా ఏమన్నా? ఆయనకు అవసరం లేదా? ఆయన ముందు నుంచి ఆయనకి యాక్షన్ బ్యాక్ డ్రాప్ కొంత ఉంది. ఆయన ఫైటర్గా కార్డు కూడా ఉంది ఆయనకి, స్టంట్ కొరియోగ్రాఫర్ కార్డు కూడా ఉంది ఆయనకి. సో మనోజ్ గారికి ఏం అవసరం పడలేదు. మీ ఇద్దరి మధ్య వచ్చే సీన్లు ఎలా ఉంటున్నాయి? మనోజ్తో స్క్రీన్ షేర్ చేసి. మనోజ్ గారికి ఒక ఫేస్ ఆఫ్ ఎపిసోడ్ ఉంటుంది సార్. మేజర్గా మనోజ్ గారి ట్రాక్తో కలిసి వీడు ట్రావెల్ అవటం ఉండదు. ఎప్పుడైతే కలుస్తాడో అక్కడ ఫేస్ ఆఫ్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఫేస్ ఆఫ్ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది సార్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చాలా కొత్త రకమైన యాక్షన్. నేను ఇప్పుడు అన్నట్టు అలా చాలా ఫాస్ట్ యాక్షన్ చక్క 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 జరుగుతున్నట్టు ఉంటుంది. అది జరుగుతున్న ప్లేస్ కూడా ఇదే, ఈ ప్లేస్ మీద జరుగుతుంటుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇట్ లుక్ ఫెంటాస్టిక్ ఫర్ ఆడియన్స్. ఒక్క పోస్టర్ మీద ఎవరు ఫోటోలు ఏమీ లేకుండా సింగిల్ గా పోస్టర్ వేసుకొని వస్తున్నారు. ఈ వెయిట్ అని ఎలా అనిపిస్తుంది మీకు? థియేటర్కి జనాలు రావాలి, ఓన్లీ మీరు మోస్తున్నారు. దాని ఏమంటారు, ఆ బర్డెన్ అంటారో లేకపోతే ఆ ఇమేజ్ అంటారు? ఏ సినిమా అయినా ఆ లీడ్ యాక్టర్ మోయాల్సిందే కదా సార్. అది ఏ సినిమా అయినా, అది లవ్ స్టోరీ అయినా, పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఏ సినిమా అయినా మోయాల్సిందే. సో బర్డెన్ ఏం లేదు సార్. అంటే నేను సీరియస్గా తీసుకుని ఏదో అది చేసేద్దాం ఇది చేసేద్దాం అంతకెళ్ళిపోవాలి ఇంతకు ఇలాంటి ఆశలు నాకు ఏం లేవు. నేను ఆనెస్ట్గా ఒక మంచి కథ దొరికింది, కొత్తగా ఉంటుంది అనిపించింది, దానికి నా 110% పెట్టి చేశా. సో అంటే నాకు రేపొద్దున ఎలాంటి బై మిస్టేక్ కూడా జయాపజయాలనేది ఎప్పుడు కెరియర్లో అది దైవాధీనం సార్, అది మన చేతిలో లేదు. కానీ నా ఎఫర్ట్ నా చేతిలో ఉంది. నా ఎఫర్ట్ 110% పెట్టా. రేపొద్దున ఎట్ ఎనీ పాయింట్ ఇన్ మై కెరియర్ ఐ విల్ నెవర్ ఫీల్ అర్రే ఇంకొంచెం చేస్తుంటే అని లేదు సార్. నాకు అలా ఉండేలాగా నేను ఎప్పుడు చేయను కూడా. పని చేస్తే ఐఎమ్ ఈదర్ ఫుల్ ఇన్ టు ఇట్ అండ్ ఐ డూ, అదర్వైజ్ అసలు నేను తక్కువ చేస్తాను, చేసినప్పుడు మాత్రం ఐఎమ్ ఫుల్ ఇన్ టు ఇట్. తక్కువ చేస్తున్నాను ఫీలింగ్ ఉంది మీకు? ఉంది కదా, డెఫినెట్గా సార్. 2 నెలలకు సినిమా చేస్తుంటే మరి తక్కువ చేస్తున్నట్టేగా. కానీ సాలిడ్ హిట్ కొడుతున్నారు, సాలిడ్లు కొడుతున్నారు. ఐ హోప్ సార్. లాస్ట్ టైం కుదిరింది, ఈసారి కూడా జరిగితే ఐల్ బి హ్యాపీ. లాస్ట్ టైం హనుమాన్లో అది డివోషనల్ ఒక కంటెంట్, త్రూ అవుట్ ఇండియా ఒక మూడ్ సెట్ అయింది. సినిమా కూడా సాలిడ్ ఉంది. కొట్టారు గట్టిగా, గట్టి నెంబర్లు కొట్టారు. దీంట్లో డివోషనల్ కంటెంట్ కి సంబంధించి ఏమన్నా ఉందా? టీజర్ లో లాస్ట్ షార్ట్ ఒకటి చూస్తే ఏదో దాచిపెట్టారు లోపల అనేది తెలుస్తుంది. అది చెప్పాను కదా సార్. అసలు ఓవరాల్ గా సినిమాకి మన ఇతిహాసానికి ఒక కనెక్షన్ ఉంటుంది. కృష్ణుడా రాముడా అది సినిమాకి వచ్చాక మీరు ఎలాగో చూస్తారు కదా సార్. సో సినిమాకు ఒక కనెక్షన్ ఉంటుంది, బట్ చాలా ఆర్గానిక్ గా ఉంటుంది. సినిమా డ్రైవ్ అయ్యేది దాని మీద ఉంటుంది అనమాట. లోపల అయితే గట్టిగానే ఉంది. అయితే ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు హనుమాన్ తర్వాత? హనుమానికి ముందు, హనుమాన్ తర్వాత తేజ సజ్జా అంటే ఎలా ఉంది మీ లైఫ్ ఇప్పుడు? ఏం లేదు సార్, నిజంగా ఏమీ మారలేదు. నథింగ్ హెస్ చేంజ్డ్. మా కష్టంలో ఏం మారింది? క్రెడిబిలిటీ వచ్చింది సార్ ఆడియన్స్ లో, లైకింగ్ ఉంది. ఇమేజ్ మారింది అంటే నా గోల్ కూడా కాదు అది. ఏదో ఇమేజ్ కోసం అది కాదు. బై టచ్ వుడ్, బై గాడ్స్ గ్రేస్ నాకు ఊహ తెలిసేపాటికే నాకు ఫేమ్ అనేది ఉంది.
సో అది నా నా డ్రైవింగ్ ఫోర్స్ అది కాదు, లేకపోతే నా ప్రయత్నం దానికోసం కాదు. నాకు ఒక ఐడియా విన్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వచ్చి దాన్ని ఒక లైఫ్ ఇవ్వటం, బేబీకి లైఫ్ ఇచ్చినట్టు ఆ సినిమాని మనం ఏదైతే విన్నామో దాన్ని తెరకెక్కించడం, ఆ ప్రాసెస్ నాకు చాలా ఇష్టం. అండ్ ఎన్నో కోట్ల మంది ప్రయత్నిస్తే ఒకరికి వస్తుంది ఇలాంటి అవకాశం, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే అవకాశం. అలాంటి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అవన్నీ మైండ్లో పెట్టుకుని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా పని నేను 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాను సార్. అంతే తప్పితే ఏమి మారదు సార్. బికాజ్ వన్ ఫిల్మ్ సక్సెస్ విల్ నాట్ డిఫైన్ ఎనీబడీస్ కెరియర్, వన్ ఫిల్మ్ ఫెయిల్యూర్ విల్ నాట్ డిఫైన్ ఎనీబడీస్ కెరియర్. నెక్స్ట్ 10 Fridays, నెక్స్ట్ 15 Fridays, బెస్ట్ ఆఫ్ 10, బెస్ట్ ఆఫ్ 5 తీసుకుంటే దెన్ మల్టిపుల్ డెసిషన్స్ రైట్ అయితే దెన్ మేబీ. ఓకే, చూసుకున్నారా ఫైనల్ అవుట్పుట్ మొత్తం అంతా? లేదు సార్, ఇంకా లేదు. బట్ యాజ్ ఫార్ యాజ్ వాట్ ఎవర్ ఐ హావ్ సీన్ ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్ సార్. అంటే ఎప్పుడు సీజీ సినిమాలు ఎత్తుకుంటే ఫైనల్ అవుట్పుట్స్ ఎప్పుడు లాస్ట్ మినిట్ వరకు మనం చూడలేము సార్. బట్ చూసినంత వరకు నేను చూసిన స్కోర్స్ కానీ, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లేకపోతే అయిపోయిన సీజీల వరకు కానీ, వీఆర్ గోయింగ్ టు డెలివర్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ సార్. మీ డైరెక్టర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన థాట్స్ అన్ని కూడా వేరే లెవెల్లో ఉంటాయి. సుప్రీంలీ టాలెంటెడ్ పర్సన్. అంటే తను అంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టీమ్ సార్. ఏంటంటే 101% ఎఫర్ట్ పెట్టి చేశారు. ఎవరు ఏదో మాకు ఫ్యామిలీ ఉందని, లేకపోతే మేము ఇంటికి వెళ్ళాలని, లేకపోతే నాకు ఒంట్లో జ్వరం ఉందని, ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు సార్. అది డైరెక్టర్ గారు కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు కానీ, లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ఇన్ని సినిమాల చేతిలో ఉన్న ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు కానీ, అట్మోస్ట్ ప్రయారిటీ ఈ సినిమాని పెట్టుకుని అందరూ ఒక గుడ్ డెలివరీ చేయాలని చాలా ఆనెస్ట్గా చేసాం సినిమా. కార్తిక్ ఇస్ సుప్రీంలీ టాలెంటెడ్. హీ హ్యాస్ అ ఫెంటాస్టిక్ సెన్స్ ఆఫ్ ఒక విజువల్ సెన్స్, ఒక స్టోరీ టెల్లింగ్ సెన్స్ చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇవాళ ఉన్న జనరేషన్ తాలూకా సెన్సిబిలిటీస్ అని చాలా నీట్గా చెప్పగలడు. అండ్ జస్ట్ బికాజ్ కార్తిక్ గారు విజన్ వల్లే ఈ సినిమాని మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో మాకున్న ఈ లిమిటెడ్ రిసోర్సెస్ అయినప్పటికీ మా విజువల్ కానీ, మా కంటెంట్ కానీ చూస్తుంటే అలా ఎక్కడ ఉండదు మీకు, జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. అది ఆయనకున్న ప్లానింగ్, ఆయన ఎలా తీద్దాము, ఏం చేద్దాము, డెఫినెట్గా అందరూ సహకరించారు దానికి. బట్ ఇన్సెప్షన్ సీడ్ పాయింట్ ఆయన వల్లే ఇలా చేయగలిగాం. ఇక మదర్ సెంట్రిక్ అన్నారు. అవును సార్. ఎవరు శ్రేయ గారు కనపడుతున్నారు దీంట్లో? అవును సార్, శ్రేయ గారు మదర్ సార్. శ్రేయ గారు మదర్. ఓకే, వాళ్ళిద్దరి కాంబినేషన్ లో, అంటే శ్రేయ గారు మదర్ అంటే మీకు కాంబినేషన్ లో సీన్లు ఉన్నాయి మొత్తం? నాకు శ్రేయ గారు అది ఇట్స్ ఫర్ ద ఫిల్మ్ టు వాచ్ సార్. సూపర్ అండి. అయితే నాకు ఈ సెకండ్ పోస్ట్లో ఇక్కడ పీపుల్స్ మీడియా పోస్ట్లో ఏదో చూశాను, రాయలసీమ టు ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని ఏదో నడిచింది. ఏంటి దానికి, జాంబిరెడ్డికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? అది వేరే సినిమా పోస్టర్ సార్, అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్. అది జాంబిరెడ్డికి సంబంధించి ఒకటి సీక్వెల్ ఉంది అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడేమో జై హనుమాన్ సీక్వెల్ ఒకటి మాట్లాడారు. ఏంటి ఆ రెండు ప్రాజెక్టుల గురించి ఏమన్నా అప్డేట్లు ఉన్నాయా? ప్రశాంత్ వర్మ గారు టచ్ లో ఉన్నారా మీరు? రోజు మాట్లాడుకుంటాం సార్, నేను ప్రశాంత్ రోజు మాట్లాడుకుంటాం. టచ్ వుడ్ అన్ని చేసిన సినిమాలు బాగా ఫేర్ చేయటం ఒకటి, రెండు వాటికి ఫ్రాంచైజ్ పొటెన్షియల్ ఉండటం ఒకటి చాలా రేర్గా కుదురుద్ది. మిరాయికి కూడా ఫ్రాంచైజ్ పొటెన్షియల్ ఉన్న సినిమా. దేవుడి దేవల్ల, ఆడియన్స్ దేవల్ల సినిమా బాగా ఆడేస్తే నా నెక్స్ట్ ఒక 3 కథలు గ్యారంటీ. అన్ని పార్ట్ 2 చేసుకుంటా, ఒక 4 ఏళ్ళు మళ్ళీ పార్ట్ 2 చేసుకుంటూ ఉంటా. బట్ సార్, ఐ థింక్ ద ఎక్సైట్మెంట్ దట్ వీ గెట్ వెన్ వీ వాచ్ అ పార్ట్ 2, ఎందుకంటే ఆల్రెడీ క్యారెక్టర్స్ తెలుసు, నీకు ఆల్రెడీ అన్నీ తెలుసు, అది వేరే ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక ఫెమిలియారిటీ ఉన్నదానికి వెళ్తున్నట్టు ఉంటుంది. సో అది మనం హాలీవుడ్లో చాలా చూస్తూ ఉంటాం. మన దగ్గర ఎక్కువ సార్లు జరగలేదు, జరిగిన కొన్నిసార్లు మనం చాలా ఎక్సైట్ అయ్యాం. అది టిల్లు స్క్వేర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పార్ట్ 2 వచ్చినప్పుడు. సో యా, ఐ హోప్ నెక్స్ట్ పార్ట్ 2 వరుస నాది కూడా రావాలని కోరుకుంటున్నా. ఇందాక లాస్ట్ టైం ఏమో హనుమాన్ అప్పుడు డైరెక్ట్ డేట్ పడిపోయింది తన పైన, గుంటూరు కారం పైన. ఇప్పుడేమో కొంచెం దగ్గరలో పడుతున్నారు. ప్రెషర్ లేదా? 2 వారాల గ్యాప్ ఉంటుంది, పెద్ద సినిమాలు 2 వస్తున్నాయి అక్కడ. ఏం లేదు సార్, సరిపోద్దా? ఎందుకంటే మీరు లాంగ్వేజ్ కూడా, వేరే లాంగ్వేజ్ అన్ని కూడా ప్లాన్ చేశారు కదా? అవును సార్, అవును సార్. అంటే సార్, ఐ థింక్ ఆనెస్ట్లీ మనం ఎంత ప్లాన్ చేసినా సార్,
ఫైనల్గా ఓన్లీ థింగ్ దట్ విల్ బ్రింగ్ డిఫరెన్సెస్ హౌ గుడ్ ద ఫిల్మ్ ఇస్. సో మనం ఏ సినిమాతో వచ్చాం, ఏ డేట్లో పడ్డాం, ఎక్కడున్నాం, వాటిలన్నిటి గురించి వరి అవటం వదిలేసి దీని మీద దృష్టి సాధించడం బెటర్ అని ఆడియన్స్కి సినిమా ఎంత దగ్గరగా తీసుకెళ్ళటం మోర్ ఇంపార్టెంట్ అని ఫిక్స్ అయ్యి ఆ వింగ్ కట్ చేసా మైండ్లో. లేకపోతే అది ఇంకొక అన్నెసరీ విషయం. ఓకే, ప్రెషర్ అంతా పక్కన పెట్టేసి అంతే లేదు. తేజ గారు మీతో పాటు లేకపోతే మీ తర్వాత వచ్చిన వాళ్ళు, వెనక వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా రెగ్యులర్గా ఇందాక మీరు 2 సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, నాకే ఒక 2 years 3 years సినిమాలు పడుతుంది అని చెప్పి మాట్లాడారు కదా. నేను అనలేదు సార్, వేరే వాళ్ళ గురించి నేను అసలు అనలేదు. యు ఆర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ మై మౌత్. నేను నా గురించి చెప్పా అంతే. అంటే మీరు ఆ రకంగా ఏమైనా కమర్షియల్ మీటర్ పట్టుకొని వెళ్దామని ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా సార్? అంటే ఏదైనా కానీ ఎంటర్టైనింగ్గా ఉండాలి సార్ ఆడియన్స్కి. అది లవ్ స్టోరీ అవ్వచ్చు, అది కమర్షియల్ ఫుల్ ప్యాక్డ్ కామెడీ సినిమా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అన్ని జానర్స్కి నేను ఓపెన్, అన్ని జానర్స్కి ఐఎమ్ సర్చింగ్ ఫర్ దెమ్. నిజంగా ఇఫ్ సంథింగ్ రియల్లీ ఎక్సైటింగ్ కమ్స్ మై వే ఐఎమ్ డెఫినెట్లీ ఓపెన్. నాకేమి ఒక్కో సినిమా 2 ఏళ్ళు చేయటం నా ఇది కాదు కదా, నా జీవిత లక్ష్యం కాదు. ఏదైనా ఫాస్ట్గా అయ్యేది నిజంగా ఎక్సైటింగ్గా ఉంటే చేస్తాను, కానీ అది ఫాస్ట్గా అవుద్ది కాబట్టి అయితే ఏం చేయను సార్. దట్ ఈస్ నాట్ ద మోటివ్. మొన్న ఒక వీడియో ప్రోమో వచ్చిన తర్వాత కొన్ని మీమ్స్ చూశాను. రాధా గారితో డాన్స్ చేస్తున్నారు, చిరంజీవి గారికి పోటీ వెళ్తున్నారు. ఏంది రాధా గారు చిరంజీవి గారి పేరు అంటే హిట్ కాంబినేషన్, హిట్ పేరు. రాధా గారితో డాన్స్ చేస్తున్నారు. ఏదో ఈవెంట్కి వెళ్తే అలాంటి అవకాశం వచ్చింది, మన సినిమా సాంగ్ని, మన సినిమా ప్రమోషన్ కోసం వెళ్తే. అంతే, నేను చూడలేదు సార్. నేను ఇప్పుడే వింటున్నా, నేను చూడలేదు. అవునా? కానీ బాగుంది, పాజిటివ్. ఓకే, నాట్ నెగిటివ్. ఓకే ఓకే, పాజిటివ్. ఎలా ఉంది సరే, మన చిరంజీవి గారు ఎక్కడ కలిసినా కానీ మీతో స్పెషల్ బాండింగ్, స్పెషల్గా మాట్లాడటం, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారితో ఆ బాండింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మొన్న ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ దగ్గర కూడా క్యాంప్లో కూడా ఆయన మాట్లాడింది స్పీచ్లో మీ గురించి మంచిగా మాట్లాడారు కదా సార్. ఫస్ట్ సినిమా ఆయనతో చేశాను, నా ఫస్ట్ సినిమా. సో ఆయన చేతుల మీదుగా ప్రారంభమైనట్టు నా కెరీర్. ఇవాళ ఒక ఫుల్ సర్కిల్ వచ్చి ఆయన గొప్పగా మాట్లాడటం, ఆయన మంచి మాట్లాడటం అనేది ఆయన గొప్పతనం. అది ఆయన అవతల వాళ్ళ వయసు, స్థాయి ఏది చూడకుండా పక్కన వాళ్ళని ప్రోత్సహించాలనుకోవటం ఆయన గొప్ప మనస్తత్వం అది. సో అంతే సార్. మనకి లాస్ట్ సినిమా చూసుకుంటే తెలుగు ఒకటే కాదు, అన్ని దగ్గర మంచి నెంబర్స్ గెయిన్ చేసింది త్రూ అవుట్ ఇండియా వైడ్, ఓవర్సీస్ కూడా. ఈ సినిమాకు సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఏమనుకుంటున్నారు? ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు సార్ అసలు. నంబర్స్ గురించి అయితే అసలు లీస్ట్ అంటే డెఫినెట్గా ఫర్ ఆల్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ప్రాఫిటబుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో నంబర్స్ గురించి దానికి, ఎందుకంటే సార్ 330 కోట్లు ఎంతో చేసింది సార్. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ టు మీ? సినిమా ఆడియన్స్కి నచ్చిందా లేదా ఇస్ ద డిఫరెన్స్ దట్ విల్ మేక్. అది ఎంత చేసినా నాకేం డిఫరెన్స్ రాదు. అది 300 కోట్లు చేసింది కదా, నేను నెక్స్ట్ సినిమా 300 కోట్లు పెట్టి తీయలేము. ఐ వోంట్ టేక్ దట్ మనీ హోమ్. సో ఎనీవే నాకేమీ పెద్ద డిఫరెన్స్ ఉండదు సార్. ఓన్లీ థింగ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఇస్ నేను గుడ్ ఫిల్మ్ తీసానా లేదా, అది ఆడియన్స్కి నచ్చిందా లేదా, అంతే సార్. అంతే. సీజీ సంబంధించి బయట ఎక్కువ డిస్కషన్ నడుస్తున్నాయి. ప్రతి సినిమాకి వచ్చేసరికి సీజీ వర్క్ ఉందంటే సీజీలో దొరికిపోతున్నారు, సీజీలో బాగుందనో బాగాలేదనో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. జనాలు మొత్తం అవేర్ అయ్యారు అని మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఏమన్నా సీజీలకు సంబంధించి వర్క్లు అవి అన్నీ చెక్ చేసుకున్నారా ఏంటి? సార్ అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సార్. కాపీ ఎక్కేంత వరకు నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మొన్న విశ్వప్రసాద్ గారితో మాట్లాడుతూ 2 సీన్లు యాడ్ చేసామని చెప్పి నేను విన్నాను. అందులో సీజీ పోర్షన్ లేవు. అందులో లేవు. ఉన్నాయి, ఎప్పుడో తీసిని అవ్వడానికే ఇంతకాలం పడుతుంది. ఇప్పుడు మొదలు పెట్టాయంటే ఇక్కడ నుంచి ఒక 6 నెలలు పడుతుంది. సో అందులో ఏం లేవు. బట్ సీజీ అనేది సార్ ఇట్ ఈస్ సాడ్. మన ఇండియన్ ఇండస్ట్రీలో నువ్వు ఎప్పుడు ఇవ్వు అడిగి షూట్ చేసేసి, నేను 1 year బ్యాక్ ఇచ్చినా కూడా నాకు ఆ లాస్ట్ రిలీజ్ ముందు 4 రోజుల ముందే చూస్తాం సీజీ. సో అది ఎవరి చేతిలో లేని ఒక విషయం. దాన్ని ముందు నుంచి రైట్ వేలో డైరెక్ట్ చేసుకుంటా వెళ్ళే డైరెక్టర్ ఉండాలి, దాని మీద అవగాహన ఉన్న డైరెక్టర్ ఉండాలి, దానికి తోడై సపోర్ట్ చేయగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి. ఒకవేళ ఏమైనా నచ్చకపోతే దాన్ని మళ్ళీ మారుస్తా కొంచెం దానికి చాలా టైం పడుతుంది అని డైరెక్టర్ చెప్పినా దానికి సపోర్ట్ చేయగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి. ఇది ఉంటే సీజీ కెన్ బి సార్టెడ్ సార్.
ప్రాబ్లమ్ ఇస్ లాస్ట్ మినిట్ వరకు మనం చూడలేము. అండ్ ఎప్పుడు అది ఒక లాస్ట్ మినిట్ వరకు చెక్కుతానే ఉంటారు, లాస్ట్ మినిట్ పంచాయతీ. బట్ ఇట్స్ ఫైన్ సార్, వీఆర్ గెటింగ్ యూస్ టు ఇట్, నేర్చుకుంటున్నాము. నేనేమి you know the scale of the film that we are making in or whatever, మేమేమి we're not saying we're India's biggest film, అది ఇది కాదు. మాకున్న బడ్జెట్ కన్స్ట్రెయిన్స్లో వాట్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ ఇస్ డెఫినెట్లీ గ్రేట్. బట్ దాన్ని ఒక బీభత్సమైన పెద్ద సినిమాతో కంపేర్ చేసి అలా చూస్తే, ఐఎమ్ నాట్ సేయింగ్ అలా అని చెప్పి నేనేదో సప్పార్గా చేస్తాను కాదు. నేను డెఫినెట్గా ఐ విల్ డెలివర్ వెరీ క్వాలిటీ ప్రోడక్ట్. బట్ యా, ఎస్, బడ్జెట్తో సంబంధం లేదు. మీరు రీసెంట్గా చూసుకున్నాం మహావతార్ నరసింహ, బడ్జెట్తో సంబంధం లేదు. మహావతార్ నరసింహ అది యానిమేషన్ ఫిల్మ్ కదా సార్, దాన్ని ఎలా కంపేర్ చేస్తారు? బడ్జెట్తో సంబంధం కాదు సార్. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, అసలు మహావతార్ నరసింహని దేంతోనూ కంపేర్ చేయకూడదు, ఎందుకంటే అది యానిమేషన్ ఫిలిం. యానిమేషన్ వేరే, మనం చేస్తున్న విఎఫ్ఎక్స్ వేరే. ఇంటరాక్షన్ ఉంటే, నాకు ఇంటరాక్షన్ లేకపోతే నేను కూడా చాలా చేస్తాను సార్. ఆర్టిస్ట్తో ఇంటరాక్షన్ కదా, ఆ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు అది చాలా కష్టమైన ఒక ప్రాసెస్. సాంగ్స్ ఒక పాట అయితే బయటకు వచ్చింది, బాగుంది. అవును సార్, అంటే అండర్ కరెంట్గా స్కోర్లుగా చాలా ఉంటాయి సార్. మీరు హనుమాన్ చూస్తే, హనుమాన్లో ఎలాగైతే మల్టిపుల్ స్కోర్స్ పాటలలాగా ఉంటాయో, అలా ఇందులో కూడా మల్టిపుల్ ఉంటాయి. మ్యూజికల్గా ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ మ్యూజిక్ చేశారు హరి గారు. ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ. స్కోర్ ఎరగొట్టేశారు ఆయన. ఆయన కూడా ప్రాణం పెట్టి చేస్తున్నాడు ఈ సినిమాకి. ఐ హోప్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ స్కోర్లన్నీ చాలా వైరల్ అవుతాయని అనుకుంటున్నాను. డెఫినెట్లీ, అంటే గూస్ బంప్స్ ఇచ్చే స్కోర్స్ చేశారు ఆయన. అంతకుముందు పిక్చర్ చూసాం కదా, స్క్రీన్ దాని ఏమంటారు, రింగ్ టోన్లు పెట్టుకున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రావాలి. థ్యాంక్ యూ సార్. కూర్చొని మాట్లాడుకుంటాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.